అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే క్యాటరింగ్ స్టైల్‌లో మునక్కాయ జీడిపప్పు కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇది రైసు, రోటీ, బగారా రైసు, చపాతీ, నాన్స్ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోని ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే కర్రీలోకి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్‌లో అయితే కొంచెము ధనియాలు, కొబ్బరి వేసేసుకోవాలండి మసాలా పేస్ట్ కోసం అయితే. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 10 జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, నువ్వుల ప్లేస్‌లో మీకు గసగసాలైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసేసుకొని, ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మొత్తం అయితే ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలా. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పేస్ట్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కొంచెము బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెము కరివేపాకు అన్నీ వేసి కొంచెం సాఫ్ట్‌గా అయితే మగ్గనివ్వాలండి. మనకి ఆనియన్స్ అనేది ఇక్కడైతే నేను జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఇక్కడే. లేదు మీకు ఇక్కడ వద్దనుకుంటే మీరు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలా. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకున్న 2 మునక్కాయలు తీసుకున్నానండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకొని టమాటో కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలా. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకుంటే ఈ టమోటా, మునక్కాయ అనేది మనకి మొత్తం అయితే సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. ఇవి ఒకసారి అయితే మనకి చూసారా మొత్తం సాఫ్ట్‌గా ఉడికిపోయినాయి కదా! మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కొంచెము పసుపు, కారము మీ కారం తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. కొంచెము గరం మసాలా అన్నీ వేసి ఒకసారి అయితే మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అనేది ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలా. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలా. ఇలా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ మొత్తము బాగా కలిసేలాగా కలుపుకోవాలా. మనం ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలండి అడుగంటకుండా. మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకుంటే మనకనేది త్వరగా ఉడికిపోదు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. చూసారా మన కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా! ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే మనకి ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోతుంది కదా! అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మనకి మునక్కాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా? మొత్తం మనకి కర్రీ కూడా బాగా దగ్గర పడిపోయింది. గ్రేవీ అనేది కూడా మనకి చిక్కగా వచ్చేసింది కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్. కర్రీ నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.